మనకి పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్లు అయినా మెచ్యూర్ ఫంక్షన్లు అయినా ఏవైనా సరే ఫంక్షన్ రంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఎంతోమందికి బ్రతుకుతేరు కూడా ఉంటుంది, పని దొరుకుతుంది. కానీ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మా పనులు ఎలాగ ఉంటాయి, అంతా ఎవరింటికి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. మేము వచ్చేసరికి క్లీనింగ్లో చేసుకుంటున్నాం. ఇదో లక్ష్మం చూస్తే బాటిల్ అన్నీ ఏదేదో అన్నీ కూడా రోడ్డు మీద పడిస్తారు. కానీ మీ అందరికీ చెప్పేది ఒకటే, మనకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకండి, అలాగే వాటర్ కూడా వేస్ట్ చేయకండి. ప్రతి దానికి వాటర్ బాటిల్ తీసుకోవడం, చిన్న తాగడం, పక్కన పడేయడం, మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఇంకో బాటిల్ తీసుకోవడం, అలా వాటర్ ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు. అలాగే ఫుడ్ కూడా ఏ ప్లేట్లో చూసినా చాలా ఫుడ్ మిగిలిపోతుంది. మనకి కావాల్సినంత తినండి. ఒకసారి రైతు గురించి మీకు అవగాహన ఉంటే, రైతు ఎలా పండిస్తాడు, ఎంత కష్టపడతాడో తెలిస్తే ఫుడ్ మాత్రం వేస్ట్ చేయరు. ఎందుకంటే ఒక దానిపు గింజ రావాలంటే అది నారేసిన దగ్గర నుంచి చేతికి పంట వచ్చే వరకు రైతు ఎంతో కష్టపడతారు. అయితే మీరందరూ కూడా ఎవరు ఫుడ్ వేస్ట్ చేయకూడదు. చిన్నపిల్లలకి ముఖ్యంగా నేర్పవలసింది ఏంటంటే, మనం ఫుడ్ తినేటప్పుడు మనకి ఎంత కావాలో అంతే తినాలమ్మా అని చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది కష్టం ఉంటుంది.